ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఇవాళ మనం లోనావాలాలో మనది సెకండ్ డే. సో ఇవాళ కూడా నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇవాళ మనం లోగట్ ఫోర్ట్, కార్లా కేవ్స్, బజే కేవ్స్, పావ్నా లేక్ ఇవన్నీ కవర్ చేద్దాం. ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది లోనావాలాలో అవుట్స్కట్స్ లో ఉంటాయి ఇవి. లోనావాలా నిన్న కవర్ చేసేసాం. లోనావాలా అండ్ ఖండాలా రెండు అయిపోయినాయి. అండ్ ఇవాళ లోగట్ ఫోర్ట్ కవర్ చేసేద్దాం. పావ్నా లేక్ కి రీచ్ అయినాం మనం. సో అక్కడ చూడండి, లేక్ చాలా పెద్దగా ఉంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ దూరంగా చూస్తున్నారా, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నట్టుంది. మీకు క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. చలో లోపలికి వెళ్దాం. ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట. బోటింగ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. అక్కడ దూరంలో ఒక ఉయ్యాల కూడా ఉంది. ఎరా చింటూ, మరి అంత ఎదవలా కనపడుతున్నారా? బాతు అది ప్రెగ్నెంటా? ఇక్కడ చాలా బాతులు ఉన్నాయి. అగో సో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. పావ్నా లేక్ దగ్గర కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అట్లనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడ ఈజీగా మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేయొచ్చు. అక్కడ నుంచి మేము లోగట్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వాలి మనం లోగట్ ఫోర్ట్. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, దగ్గర దగ్గర ఒక 500 స్టెప్స్ ఉంటాయి అంట. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఇగ్నోర్ మై వాయిస్. ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, ఒకవేళ ఆకలేస్తే తినొచ్చు. ఇక్కడ ఒక కుక్క పడుకొని ఉంది. చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది. ఇక్కడ కోతి కూడా ఉంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ఎంత ఉంది? టికెట్ ఈచ్ 125. సో మేము నలుగురం ఉన్నాం కాబట్టి 100 అయినాయి. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూనే వెళ్ళిపోవాలి. అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి. అక్కడ పైన మనం మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి మనకు క్లియర్ గా కనిపిస్తలేదు. కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత విజువల్స్ చూపిస్తాను. గ్రీనరీ ఎంత బాగుందో తెలుసా. ఇక్కడ నుంచి పావ్నా లేక్ కూడా కనిపిస్తుంది చూడండి. వస్తుంది. పైకి వెళ్దాం రండి. ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ గేట్ లాగా ఉంటది. సో ఇట్లా వెళ్ళిపోవాలి మనం. ఆకలేస్తుంది, సో నేను తింటున్నా.
ఇక్కడ మనకు ఒక గణేష్ గేట్ ఉంటది, ఎందుకంటే గణేషుని విగ్రహం ఉంటది అన్నట్టు ఇక్కడ పైన. సో మనకు కనిపించదు. గణేష్ గేట్ అని ఎందుకు రాశారంటే రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. ఇక్కడ ఒక గణేష్ విగ్రహం ఉంటది, అక్కడ ఒక గణేష్ విగ్రహం ఉంటది, ఇంకొకటి పైన ఉంటదంట, బట్ అది మనం క్యాప్చర్ చేయలేము. సో లెట్స్ గో ఇన్సైడ్. ఒక గేట్ కి ఒక్కొక్క నేమ్స్ ఉన్నాయి. ఇందాక గణేష్ గేట్ చూసినాం, ఇది నారాయణ్ గేట్. నారాయణ్ గేట్ నుంచి ఇంకా స్టెప్స్ ఎక్కుతూనే వెళ్ళాలి, వెళ్తూనే ఉన్నాం, ఇంకా ఒడుస్తలేవు. యాందిరయ్యా ఏం చేస్తున్నా లేక అలసిపోయి కూర్చున్నాడు. ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ గుహలకి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా అని. ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇవన్నీ రాజుల కాలం నాటి వస్తువులు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే భద్రంగా ఉన్నాయి. ఈ కోట కూడా ఎప్పటికి కూడా కూలిపోదంట, అంత స్ట్రాంగ్గా నిర్మించారు. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కితే మనం రీచ్ అయిపోతాం. పైనకి ఎక్కిన తర్వాత చూద్దాం వ్యూ ఎలా ఉందో. వావ్, సూపర్గా ఉంది అసలు వ్యూ. ఇది ఫుల్ వ్యూ లోగట్ ఫోర్ట్ది. ఫాగ్ ఉండడం వల్ల కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. మహాదేవ్ మందిర్, ఇవన్నీ ఇటు సైడ్ వెళ్ళాలి మనం. వెళ్ళిన తర్వాత విజువల్స్ చూద్దాం. మాల్ చూడండి ఫ్రెండ్స్. త్రయంబక్ ట్యాంక్ ఉంది, మీకు తెలుసు కదా, త్రయంబక్ షిరిడీలో ఉంటుంది. త్రయంబక్, ఇక్కడ త్రయంబక్ ట్యాంక్, ఈ లేక్ పేరు త్రయంబక్ ట్యాంక్ అంట. దూరంగా పొగ మంచులు, మబ్బులు, ఊతల స్వర్గం. అదంతా ఫాగ్, మొత్తం పొగ మంచే. అసలు ఏం మన కనుచూపు మేరలో అసలు ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా అటు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కింద నుంచి వస్తున్నప్పుడు చూపెట్టాను కదా, ఇక్కడ ఏం కనిపించదు, ఓన్లీ మనమే ఇలా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ నుంచి అసలు వదిలి వెళ్ళాలనే లేదు. ఇక్కడ చాలా అంటే చాలా ఫిషెస్ ఉండే. నేను ఫిషెస్ పట్టడానికి ట్రై చేస్తున్నా, బట్ అవి నా చేతిలోకి రావట్లేదు. దొరకలేదు. ఇప్పటివరకు ఫాగ్ ఉండే కదా, ఇప్పుడు ఆ ఫాగ్ అంతా వెళ్ళిపోయింది. సో అన్ని చూపిస్తాం మీకు నా మాటల్లోనే తెలుస్తూ ఉంటుంది నేను ఎంత ఎక్సైట్ అవుతున్నాను. పాపం మా చిన్న ఏం చూస్తలేడు, నా వీడియో తీసుకుంటూనే ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, అసలు కళ్ళతోని చూసినవేవి కూడా కెమెరాలో క్యాప్చర్ చేయలేము. కంపల్సరీగా రెయినీ సీజన్లో వెళ్ళాల్సిన ప్లేస్ ఇది, లోనావల. అస్సలు మిస్ కాకండి. ఫైనల్గా మేము లోగట్ ఫోర్ట్లో ఎంజాయ్ చేసి లాస్ట్ ఫైనల్ షాట్ తీసుకున్నాం. సో అక్కడ నుంచి మేము బజే కేవ్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. బజే కేవ్స్ వెళ్ళే రూట్లో కూడా అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇప్పుడు మనం బజే కేవ్స్కి రీచ్ అయినాం. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి లోపలికి వెళ్తే మనకు బజే కేవ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, అది తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ మనం ఆకలిస్తుంది, సో తిన్న తర్వాత
కేవ్స్ లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ కూర్చున్నారు తినడానికి. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ పావ్ బాజీ, వడా పావ్, మ్యాగీ. 2 minutes. Only 2 minutes. ఇంకా ఎక్కేటివి ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. అసలు లోగట్ ఫోర్ట్లోనే ఎక్కి దిగి ఫుల్ అలసిపోయినాం. చాలా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఫైనల్లీ బజే కేవ్స్. లోగట్ ఫోర్ట్ లాగా అయితే అసలు లేదు, అంటే ఇక్కడ స్టెప్స్ చాలా పెద్ద పెద్దగా ఉండడం వల్ల చాలా కష్టమైంది అసలు ఎక్కడం. బట్ వర్త్ వర్మ, వర్త్. రిమూవ్ యువర్ షూస్. అక్కడ బోర్డ్ పైన రాసి ఉంది రిమూవ్ యువర్ షూస్ అండ్ బీ సైలెంట్ అని. ఎందుకంటే ఇవి పురాతనమైన కట్టడాలు కాబట్టి గట్టిగా అరిస్తే కూలిపోతాయని అలా రాస్తారు. 4000 years old కేవ్స్ అంట. సౌండ్ వస్తుంటుంది నాకు తెలిసి. మనకు హైదరాబాద్ లో కుతుబ్షాహి టూమ్స్ ఉంటాయి కదా, అట్లా టూమ్ లాగానే ఉంది. బట్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి అనేది. దా విల్లా నుంచి లేట్గా బయలుదేరడం వల్ల మేము కార్లా కేవ్స్ చూడలేకపోయినాం. బట్ ఇట్స్ ఓకే, కార్లా కేవ్స్ అండ్ బాజే కేవ్స్ సిమిలర్గానే ఉంటాయంట. సో చూసినట్టే కదా. అక్కడ లోపలికి ఎంట్రీ లేదు, బట్ అక్కడ చూడండి ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టిర్రు ఇట్లా. అంటే ఎక్కడెక్కడ హోల్స్ ఉంటాయో తెలియదు, జారి పడేలాగానే ఉన్నాయి. అక్కడ చిన్న ఇట్లా ఏమంటారు మ్యాన్హోల్ లాగా ఉంది, అందులో పడితే మాత్రం ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్. ఎందుకంటే కొండలు, వాటర్ ఫాల్స్, గ్రీనరీ. ప్రతి ఒక్కటి వ్యూ పాయింటే, ప్రతి ఒక్కటి లొకేషనే. ఒక దీనికంటూ ఒక ఇది పర్ఫెక్ట్, ఇది ఒక లొకేషన్ అని ఏం లేదు. మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్ గా మేము బయలుదేరడమే లేట్ గా వెళ్ళినాం, కొంచెం తొందరగా వెళ్ళుంటే బాగుండేది. ఇది 6కే క్లోజ్ అంట, ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. సో తొందరగా చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళొద్దు, ఎంట్రీ లేదు. మా తమ్ముళ్ళు ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఓ అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగుంది కదా మధ్యలో. మనం ఆల్రెడీ ఎక్కడ బీరంగూడ దగ్గర మనం చూసినాం చూడండి, డివైడర్ లాగా ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది. చిప్కో మూమెంట్. ఇక్కడ బజే కేవ్స్ దగ్గరనే బజే వాటర్ ఫాల్స్. నాకు ఈ వాటర్ ఫాల్ చూడంగానే ఆ సాంగే గుర్తుకొచ్చింది, సో పాడిన. మేమైతే ఈ ట్రిప్కి వెళ్ళి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోగట్ ఫోర్ట్ అండ్ కార్లా కేవ్స్ కంప్లీట్ చేసేసుకొని మేము
విల్లాకి వెళ్ళిపోయినాం. SSMB ఫ్యాన్ కృష్ణ, సాయి కృష్ణ, ఫాలో ది ఇన్స్టాగ్రామ్ ఐడి. లోనావాలా డే 1 చూసి ఎంజాయ్ చేశారు కదా, డే 2 కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.